భారత్ తన పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్లకు ఒకే ఒక కీలక ప్రాజెక్టుతో చెక్ పెట్టబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దేశంలోని తొలిసారిగా అసోంలోని బ్రహ్మపుత్ర నది కింద ట్విన్ ట్యూబ్ అండర్ వాటర్ రోడ్ అండర్లైన్ టన్నెల్ నిర్మాణానికి భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం భారత్కు ఎంతో వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మన దేశానికి పొరుగున ఉన్న దేశాలతో ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందుకే భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్, చైనాలకు ఒకే ఒక కీలక ప్రాజెక్టుతో భారత్ చెక్ పెట్టే యత్నం చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద ట్విన్ ట్యూబ్ అండర్ వాటర్ రోడ్ అండ్ రైల్ టన్నల్ నిర్మాణానికి భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు మన దేశ భద్రతకు అత్యంత కీలకమైంది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో బ్రహ్మపుత్ర నది కింద ట్విన్ ట్యూబ్ అండర్ వాటర్ రోడ్ అండ్ రైల్ టన్నల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ మోడల్ కింద దాదాపు 18,662 కోట్లతో నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు మన దేశానికి పొరుగున ఉన్న చైనా, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి ఎలా సహాయపడుతుంది? ఈ ప్రాజెక్టు వల్ల బోర్డర్లో భారత ఆర్మీ బలం ఎంత మేర పెరుగుతుంది? సిలిగురి కారిడార్ భద్రతను ఈ టనల్ ఎలా బలోపేతం చేస్తుంది? ఈశాన్య రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలేంటి అనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ట్విన్ ట్యూబ్ అండర్ వాటర్ రోడ్ అండ్ రైల్ టన్నల్ అంటే 2 టన్నల్స్ పక్కపక్కనే ఉంటాయి. ఒక టన్నెల్లోని రైలు పట్టాల మీదుగా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. మరొక టన్నెల్లోని రోడ్డు మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని తీన్మిలే హాత్ నుంచి డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి నగరానికి 11 కిలోమీటర్ల దూరంలోని రంగపాణి పట్టణం వరకు 36 కిలోమీటర్ల పరిధిలో ట్విన్ ట్యూబ్ టనల్ను నిర్మించనున్నారు. ఈ టన్నెల్ రోడ్డు, రైలు మార్గాల్లో బెంగాల్తో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాలను కనెక్ట్ చేస్తుంది. మరో కీలకమైన విషయం ఏంటంటే ఈ సొరంగంలోని మొత్తం 36 కిలోమీటర్ల విస్తీర్ణంలో 15.79 కిలోమీటర్ల విభాగాన్ని అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది కింద నీటి అడుగును నిర్మిస్తారు. అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఉత్తరం ఒడ్డున ఉన్న ఘోపూర్ పట్టణం నుంచి బ్రహ్మపుత్ర నది దక్షిణం ఒడ్డున ఉన్న నుమాలీఘర్ వరకు నది కింద అండర్ వాటర్ టనల్ నిర్మాణం జరగనుంది. రోడ్ అండ్ రైల్ టనల్ నిర్మించనున్న 36 కిలోమీటర్ల మార్గంలో ప్రస్తుతం ఉన్న 2 ట్రాక్లు రైల్వే లైన్ను 4 ట్రాక్లుగా మారుస్తారు. ఈ టనల్ ప్రాజెక్టు NH-15, NH-715 జాతీయ రహదారులతో పాటు 2 రైల్వే లైన్లకు కలుపుతుంది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ పరిధిలోని రంగియా డివిజన్లో గోహపూర్ వైపునున్న రంగియా మూకెంగ్జెలెక్ రైల్వే లైన్, తీన్సుకియా డివిజన్లో నుమాలీఘర్ వైపునున్న పుర్కేటింగ్ మరియాని లూప్ లైన్లను ఈ ప్రాజెక్టు కనెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం జాతీయ రహదారి మార్గంలో అస్సాంలోని నుమాలీఘర్, గోహపూర్ పట్టణాల మధ్య 240 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరాన్ని వాహనంలో ప్రయాణించడానికి సగటున 6 గంటల సమయం పడుతుంది. అండర్ వాటర్ రోడ్, రైల్ టనల్ అందుబాటులోకి వచ్చాక నుమాలీఘర్, గోహపూర్ మధ్య కేవలం 36 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. నుమాలీఘర్ నుంచి గోహపూర్కు 20 నిమిషాల్లోనే వెళ్లొచ్చు. అస్సాంలో నిర్మించే ట్విన్ ట్యూబ్ అండర్ వాటర్ రోడ్ అండ్ రైల్ టనల్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని 2 సైనిక స్థావరాల దాకా వెళుతుంది. తద్వారా ఆ స్థావరాలకు శరవేగంగా సైనికులు, ఆయుధాలను చేరవేసే వీలు కలుగుతుంది. బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో మరో 3 కొత్త సైనిక స్థావరాలను భారత సైన్యం నిర్మిస్తోంది. వీటిలో ఒకటి బీహార్లోని కిషన్గంజ్లో, మరొకటి బెంగాల్లోని చోప్రా, మూడోది అస్సాంలోని దుబ్రీలో సైనిక స్థావరాలను నిర్మిస్తుంది. వీటికి చేరువగా ఈ రైలు రోడ్డు మార్గం వెళుతుంది. ఇక నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ల అంతర్జాతీయ సరిహద్దులు ఈ రైలు రోడ్డు సొరంగ మార్గానికి చాలా దగ్గరగా ఉంటాయి. సైనిక ఘర్షణలు తలెత్తితే ఈ టన్నల్ మార్గంలో వేగంగా 3 దేశాల సరిహద్దుల సమీపం వరకు భారత ఆయుధాలు, సైనికులను తరలించగలదు. బెంగాల్లోని సిలిగురి కారిడార్ను చికెన్ నెక్ కారిడార్ అంటారు. ఇది నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాలోని చుంబి లోయలకు అత్యంత సమీపంలో ఉంటుంది. సిలిగురి నగరం పరిధిలోని బాగ్డోగ్రా విమానాశ్రయం సమీపం నుంచి ఈ టన్నెల్ను నిర్మించనున్నారు. అస్సాంలోని నుమాలీఘర్ అనేది ప్రధాన పారిశ్రామిక కేంద్రం. నుమాలీఘర్ రిఫైనరీ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ చమురు కంపెనీ నుమాలీఘర్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
నుమాలీఘర్ గోపూర్ల మధ్య రైల్ రోడ్ కనెక్టివిటీ పెరిగితే అస్సాం రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, వ్యాపార వికాసం రెక్కలు తొడుగుతాయి. అండర్ వాటర్ రోడ్ రైల్ ఛానల్ అనేది అస్సాంలోని 11 ఆర్థిక కేంద్రాలు, 3 సామాజిక కేంద్రాలు, 2 పర్యాటక కేంద్రాలు, 8 లాజిస్టిక్ కేంద్రాలను కలుపుతుంది. అలాగే రాష్ట్రంలోని 4 ప్రధాన రైల్వే స్టేషన్లు, 2 విమానాశ్రయాలు, 2 లోతట్టు జలమార్గాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. దీనివల్ల వస్తు ఉత్పత్తులు, ప్రయాణికుల రాకపోకలు వేగవంతమవుతాయి. మొత్తం మీద ఈ టన్నెల్ ప్రాజెక్టు అస్సాం పరిధిలో దాదాపు 80 లక్షల రోజుల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వేగంగా సహాయక సామాగ్రిని, రెస్క్యూ టీంలను తరలించే వీలు కలుగుతుంది. అసోంలోని బ్రహ్మపుత్ర నది కింద నిర్మించే ట్విన్ ట్యూబ్ అండ్ వాటర్ రోడ్ అండ్ రైల్ టన్నెల్ భారత్కు ఎంతో వ్యూహాత్మకంగా ఉపయోగపడనుంది. అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వేగంగా సహాయక సామగ్రిని, రెస్క్యూ టీంలను తరలించే వీలు కలుగుతుంది. అలాగే మన దేశానికి పొరుగున ఉన్న బంగ్లాదేశ్, చైనాలకు సైతం భారత్ చెక్ పెట్టేందుకు వీలవుతుంది.